కళ్ళ చూసిండు మా తమ్ముని కోపం తండ్రి ఏనాడు కనుకనైనా కళ్ళు ఆయన తిక్క తిరుగుతుంది కానీ కళ్ళు ఆయన తిక్క తిరగమనంటారు మా తమ్ముడు అక్కడ ఏనాడు కనుకనైనా పిల్లవాడు కనుక కాటువయ్య ఏనాడు చెయ్యి లోపల ఏనాడు కనుక ఆ భక్తునికి రూపాయలకు బంగారు వస్త్రం ఉన్నది తల్లి చెప్పిన మాటలు హరిగట్ట ఉన్నాయి తల్లి పెద్ద మదర్భంగా ఏమని చెప్పింది రాజా మన ఇక్కడ రాజ్యాంగం ఇక్కడ దేశం కాదు ఇటువంటి ఏపలా కల్లూరు ఏనవంశ పట్నము మన దునకొండ పట్నం కొడుక దునకొండ పట్నంలో ఇటువంటి నాకు సంతాన ఆవుల గోలు కొట్టుకొని కళ్యాణ పట్నం ఎరవచ్చిన కొడుక మీ తండ్రితో కొట్టిన వాళ్ళు కనుక 5 అన్నదమ్ములు ఉన్నారు అందరికన్నా పెద్దవాడు సింహశ్రీ మహారాజు ఆ సింహశ్రీ మహారాజు కొడుకు గడ్డి కరుడే కళ్యాణ మహారాజు నైనాలు 2 అన్నను ఏర్పాటు చేసి కొడుక యుద్ధానికి పోకమని చెప్పింది అది కాకుండా గాని ఎన్నో ఒక రాజు కొడుకు ఎదురయ్యారన్నా